నమస్కారం అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేనైతే బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన అండ్ లోపల బప్ప విగ్రహాలు అయితే చాలా బ్యూటిఫుల్గా రెడీ చేస్తున్నారు. లోపల సునీల్ భాయ్ ఉన్నాడు, సన్నీ భాయ్ ఉన్నాడు, ఇంకా షాలు భాయ్ ఉన్నాడు. అన్న వాళ్ళతో మాట్లాడదాం అండ్ ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాను. ఎపిసోడ్ నెంబర్ 2. లాస్ట్ విజిట్ వచ్చేసి మనది 9th జూన్ రోజు ఉండే. సుమారు 25 డేస్ అయిపోయింది. లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. లంగారోజ్లో బాపు ఘాట్ ఆపోజిట్లో అయితే వీళ్ళ వర్క్షాప్ ఉందన్నమాట. ఇక్కడ మనం రామాలయం టెంపుల్ చూసుకుంటారు కదా, ఎగ్జాక్ట్లీ మనకు రామాలయం టెంపుల్ ఆపోజిట్లో అయితే వీళ్ళ వర్క్షాప్ ఉంది. అండ్ వీళ్ళ వర్క్షాప్ రాకముందు మనకు రైట్ సైడ్లో ట్రైడెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్ పక్కన ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. సో ఆ ల్యాండ్లో ఫస్ట్ వర్క్షాప్ మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళదనమాట. అండ్ ఈ వర్క్షాప్ దాటిన తర్వాత మనకు భారత్ పెట్రోలియం బంక్ కూడా ఉంది, అక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ పోతే టువర్డ్స్ బండ్లగూడ సన్ సిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అప్పా జంక్షన్ అవుటర్ రింగ్ రోడ్ అనమాట. సో లోపల భయ్య వాళ్ళు ఉన్నారు, భయ్య వాళ్ళతో అయితే మాట్లాడదాం. అండ్ ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్గా కూడా నేను చూపిస్తాను. అండ్ వీలైతే స్కెచెస్ ఇంకా ఫొటోస్ కూడా చూసుకుందాం. సో షాలు భాయ్ నమస్తే. कैसे शालू भाई? सनी भाई नमस्ते. నమస్తే. और सुनील भाई नमस्ते. యా రామ్ రామ్ భాయ్. సో లాస్ట్ టైం నేను వ్లాగ్ తీసినప్పుడు షాలు భాయ్ ఉండే అండ్ సునీల్ భాయ్ ఉండే. సో సన్నీ భాయ్ అయితే కలవలేకపోయినాం. ఆల్మోస్ట్ ఆల్ నేను అన్నని కలిసి కూడా ఒక 3 నెలలు అయితే అయింది. అన్న వాళ్ళు ఈవెంట్స్ కూడా చేస్తారనమాట, క్యాటరింగ్, డెకరేషన్, సౌండ్, లైటింగ్. సో మీకు ఏదైనా ఈవెంట్ కావాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ ఫ్రమ్ షాలు భాయ్ అండ్ సన్నీ భాయ్. సో డీజే ఆల్సో నైస్. ఓకే. సో భయ్యా ఎట్లున్నారు, వర్క్ ఎట్లా నడుస్తున్నది? ऑल गुड है ना. ओके ओके. सुनील भाई अब तक कितने मूर्ति हो गए हैं अपने पास? अपने पास अभी 40 मूर्ति रेडी है भैया. 40. ओके. 40 मूर्ति रेडी है. हाँ. अभी कास्टिंग हो रहा है. ओके. अभी रेडी के लिए तो 40 मूर्ति अभी देख सकते हैं आप. ओके. लास्ट टाइम जब मैं आया था 9 तारीख को जून में, उस टाइम में सिर्फ 3-4 मूर्ति बने थे. जी जी जी. और अभी देखे तो बहुत सारे एंटिक पीसेस भी है आपके पास. और ये तो बहुत बड़ा बप्पा का मूर्ति है. कितना हाइट रहेगा भाई ये बप्पा का? ये 20 फुट तक जाएगा आपको. 20 फीट. ओके भैया, ये पर्टिकुलर ब्लॉग में हम क्या करेंगे, एक एक मूर्ति देखेंगे और हो सके तो स्केच या फोटो भी दिखाइए हमें. ठीक है ना? స్టార్టింగ్ అయ్యే आपको. ठीक है. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వినాయకుడు ఇక్కడ మనకు తాంబేలు అంటే టాటాయిస్ పైన అయితే మనకు నిలబడున్నాడు. స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. అక్కడ ఆశీర్వాదం వచ్చే చెయ్యి అండ్ తొండం కూడా మనకు ఇట్లా మొత్తం తిరిగి ఉందన్నమాట. సో ఈ డిజైన్ చూసుకుందాం ఇక్కడ. సో ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. భయ్యా ఎగ్జాక్ట్ అవుట్పుట్ జైసా ఫోటో మే హై, एग्जैक्ट कॉपी के लिए हम कोशिश कर रहे हैं. ओके. जो आप देख रहे हैं सेम एग्जैक्ट दिखेगा. ఓకే నైస్ నైస్ బ్యూటిఫుల్ భయ్యా. कितना रहेगा भैया हाइट? ये आपको आएगा 17 से 18 फीट तक आएगा. సో 17 to 18 ఫీట్ టాటాయిస్. మీరు అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. ఆ ఫేస్ కట్ అయినా సరే అండ్ పైన ఏదైతే మనకి ఇట్లా స్కేలింగ్ ఉంది కదా, అది కూడా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఫస్ట్ విగ్రహం అయితే మనం చూసుకున్నాం. నెక్స్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే మూషక్ మహారాజ్ మీద నిలబడి ఉన్నాడు. ఇది చాలా ఫేమస్ మోడల్. 2022లో మన కేత్వాడిలా నేను పర్సనల్గా విజిట్ చేసిన. చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు చేలో మోదక పట్టుకున్నాడు. సో చూస్తారు కదా, ఇట్లా వస్తుంది మనకు అవుట్పుట్. మూషక్ మహారాజ్ పైన సవారీ చేస్తున్న స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు, అది కూడా సింగిల్ లెగ్ పైన అయితే సవారీ చేస్తుంది. भाई इसका ये सिलेक्शन किसका है? ये हम लोग खुद कस्टमाइज के लिए देख के हम लोग मॉडल्स थोड़े सेलेक्ट करके पर्सनली बना रहे हैं. ओके. किसी को पसंद आए तो भी ठीक है, या कोई कस्टमाइज के लिए बोल रहे तो उसके लिए भी रेडी है. ठीक है भैया. और एक चीज़ क्या है बोले तो 2022 में मुंबई का वन ऑफ द टॉप मॉडल है ये. जी. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్లో చూపించినాను కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూర్తి ఫ్రమ్ బబ్లు సింగ్ ఆర్ట్స్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు మహారాజా పోజులు ఉందన్నమాట. కింద చిన్నగా మూషక్ ఉన్నది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు కొంచెం మండల్ పేరు రాసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మీ మండల్ అంటే మీ అసోసియేషన్ పేరు కూడా రాసుకోవచ్చు. మూషక్ అయితే వస్తున్నాడు. ये आप लगाएंगे भैया एज पर फोटो? ओके नाइस. जो फोटो में दिख रहा है आपको सेम कॉपी कॉपी आएगा. ओके ओके ठीक है. సో భయ్యా ये वाला मूर्ति का फोटो दिखा सकते हैं आप? ऐसा आएगा. ఓకే వావ్. ఇక్కడ వచ్చేసి మనకు చేలో భూగోళం వస్తున్నది, ధర్తి అండ్ పాము పైన నించొని ఉన్నాడనమాట. సో ఇది కూడా ఒక యూనిక్ డిజైన్. ऑलमोस्ट ऑल ये 18 फीट आएगा भैया कंप्लीट? आराम से आएगा. అరౌండ్ 18 ఫీట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐడల్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహం మనకు 19 ఫీట్ వరకు అయితే వెళ్తుంది. జంబో సైజ్లో ఉన్నది. ये एक्चुअली पंडाल के अंदर लगाना होगा. पंडाल कोई बैकड्रॉप बनाना है तो वो बना सकते हैं, बट हम लोग कास्टिंग ऐसा कर रहे हैं. ओके. जैसे तो अभी बहुत सारे लोग बैकग्राउंड चेंज कराने का
कर रहे हैं वो इसके उनके डिपेंड्स है। ఓకే सामने के लिए हम लोग जो देखे पैटर्न के हिसाब से हम ये बना रहे हैं। ఓకే సో ఇక్కడ మీరు పొజిషన్ చూసుకున్నట్టయితే కాలు మీద కాలేసి అయితే కూర్చున్నాడు. టోటల్ 4 హ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు శుభ్ లాభ్. సో బప్పా వాళ్ళ ఇద్దరు కొడుకులు అనమాట. ये भी अच्छा डिजाइन है भाई. और भाई ये वाला सिलेक्शन किसका है? ये सारे हम लोग खुद के सिलेक्शंस बना के है। थोड़े अंदर बने से कस्टमर्स जो ऑर्डर्स दिए वो लोग का पर्सनल जो कस्टमाइज है वो बन रहा है। ఓకే ये क्यों बना रहे हैं? तो हम लोग कस्टमाइज हमारा खुद का है। ఓకే कस्टमर्स को किसी पसंद आया तो आप बुक कर सकते हैं आप। ठीक है. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వర్క్షాప్ లోపలికి పోదాం. ఇక్కడ వీళ్ళు యాజ్ పర్ స్కెచ్ కూడా విగ్రహాలు చేస్తారు అనమాట. కొన్ని యాంటిక్ అండ్ స్పెషల్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో सनी भाई बताइए ये वाला भी बहुत फेमस मॉडल है अपना गरुड़ महाराज के ऊपर మోడల్ है యా. సో ఇక్కడైతే మనకు గరుడ్ మహారాజ్ పైన అయితే బప్ప నాట్యం వేస్తున్నాడు. టోటల్ ఇక్కడ 6 హ్యాండ్స్ ఉన్నాయి అనమాట. సో అందరికీ తెలుసు వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ మోడల్ ఆఫ్ 2023 ఇన్ ముంబై. సో ఈసారి 2024లో మన బబ్లు సింగ్ ఆర్ట్స్ మన సునీల్ భాయ్, షాలుభాయ్ అండ్ सनी भाई वाला దగ్గర అయితే ఈ బప్ప వస్తున్నాడు. సో ये भैया ये वाला एज पर ऑर्डर है या आप बना रहे हैं? नहीं हम लोग जैसे आप అందరు చూసిందే కదా Okay. అన్ని కస్టమైజ్ చేసినట్టుగా ఇది కూడా ఒకటి కస్టమైజ్ చేసి ప్లాన్ చేశాను. ఓకే సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చిందో ఫినిషింగ్ వర్క్ అది కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఒక చేయిలో వచ్చేసి మోదక్ పట్టుకున్నాడు. తర్వాత నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. ఒకటే రాడ్ పైన అయితే వినాయకుని సెట్ చేశారు. సో టోటల్ ఇక్కడ కూడా 4 హ్యాండ్స్. और भैया ये वाला स्केच दिखा सकते हैं, फोटो दिखा सकते हैं? एक्चुअली क्या है वो तो ये ऑर्डर पे बन रहा है। एज पर ऑर्डर ऑर्डर पे बन रहा है। इसको क्या बोलते हैं स्टेप्स आएंगे। ओके स्टेप्स आके यहाँ से लॉइन उतर रहा है। हाँ 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 स्टेप्स आके लॉयन. हाँ ये कस्टमाइज ऑर्डर पे बन रहा है। ऑर्डर का है। ఓకే సో ఫ్రెండ్స్ యాక్చువల్గా షాలుబాయ్ ఏమంటున్నంటే ఇక్కడ స్టెప్స్ అయితే వస్తాయంట. అండ్ స్టెప్స్ వచ్చిన తర్వాత ముంగట ఒక లాయన్ ఉంటుంది. సో ఓకే అది కూడా కిందికి దిగుతున్నది. సో ఒక యాక్షన్ పొజిషన్లో వినాయకుడు ఇంకా లయన్ ఇద్దరు కలిసి चिड़िल दिखुతున్నారు. बराबर वेरी गुड. सो ये कहाँ पे जा रहा है भैया? लोकल या बाहर है? लंगर हाउस. सो नेक्स्ट చూసుకుందాం ఫ్రెండ్స్. भैया कुछ अलग दिख रहा है. ये क्या है? धरती है, डमरू है, क्या है ये? డమరుకం. ఓకే సో నాట్యం. ఓకే సో ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే పెద్ద డమరు అన్నమాట. పెద్ద డమరు మీద అయితే వినాయకుడు నిలబడ్డాడు, నాట్యం వేస్తున్నాడు. ये वाला फोटो भैया दिखा सकते हैं? नहीं इसका फोटो नहीं है। ओके कस्टमाइज किया गया సో దిస్ ఇస్ యువర్ మోడల్. ओन मॉडल। వావ్ నైస్ వెరీ గుడ్. సో ఇది అవుట్పుట్ అయిన తర్వాత మనం చూద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే ఇక్కడికి వచ్చి చూడండి. అవుట్పుట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. 20 ఫీట్. వావ్ నైస్. సో నెక్స్ట్ ఇక్కడ భయ్యా ఇది ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదనుకుంటా. ఇది సేమ్ థింగ్ ఇందాక చెప్పినట్టే ఓన్ కస్టమైజ్ చేస్తున్నాము. Okay. శంఖం మీద వస్తది. శంఖం. ఎస్ ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు శంఖ్ పైన అయితే వినాయకుడు స్టాండింగ్ యా సిట్టింగ్? స్టాండింగ్. స్టాండింగ్ మే ఆయేగా. ఠీక్ హై. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎన్నో విగ్రహాలు చూసారు, ఎన్నో డిజైన్స్లో చూసారు. బట్ చిన్నపిల్లలకు బాగా ఇష్టం మన డాల్ఫిన్ అంటే. అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ అయినా సరే, ఫిష్ అయినా సరే మన డాల్ఫిన్ అనమాట. సో చూసుకోవచ్చు డాల్ఫిన్ పైన నాట్యం వేస్తున్నాడు మన బప్ప. ఇక్కడ కూడా 4 హ్యాండ్స్. బప్ప అయితే కొంచెం మీడియం సైజ్లో ఉన్నాడు, బట్ డాల్ఫిన్ అయితే పెద్దగా ఉంది. బట్ డాల్ఫిన్ కా ఐడియా కిస్కా హై? ये సేమ్ అవి బోలేనా? Okay. ఇందాక చెప్పినట్టే అన్ని కస్టమైజ్ చేసేసి వన్ చాలా ఇట్లాంటి ఆర్టికల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. Nice, nice. మీరు మెల్లగా వెళ్తేప్పుడు సో భయ్యా డాల్ఫిన్ ఎగ్జాక్ట్లీ ఎట్లయితే మనకు కూడా అదే కలర్లో వస్తుందా? సేమ్ కలర్ వస్తుంది. వావ్ నైస్. చిల్డ్రన్ విల్ లైక్ ఇట్ అ లాట్. ఎస్ సో ఇది పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఏదైతే మనకు డాల్ఫిన్ ఉందో అదే రూపంలో అయితే తీయడానికి అయితే ప్రయత్నం చేస్తారు. వాటర్ టెక్స్చర్ థీమ్ బేస్డ్ నైస్. సో ఈ థీమ్ బేస్లో కూడా పండాలు కూడా అట్లా వేసుకోవాలి, అంటే మండపం కూడా అట్లా చేసుకోవాలి. నైస్. और यहाँ पर क्या है भैया? अभी कुछ काम चालू होने वाला है? और ये पूरा बहुत काम चालू होने वाला है। ओके 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 अंकल जी नमस्ते. एप्लीकेशन पूरा इनके हाथ में चल रहा है। సో సార్ వచ్చేసి ఫ్రమ్ మెడ్రాస్ అనమాట, చెన్నై. కంప్లీట్ వెల్డింగ్ వర్క్ అయితే మిలేంగే అంకల్ జీ. నైస్ మీటింగ్ యూ. సో సార్ వాళ్ళు అంత ఏజ్లో కూడా ఎంత బరువు పని చేస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు. వెరీ పవర్ఫుల్. సో భయ్యా यहाँ पर क्या डिज़ाइन आएगा? कुछ आर्मिचर का काम आएगा अभी इसमें। ఓకే ఓన్లీ అభి వెల్డింగ్ కా काम ही चल रहा है. ठीक है. సో బప్పాకి సంబంధించిన ఏవైతే స్టాండ్లు ఉన్నాయో అవన్నీ అయితే ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి భయ్యా వాళ్ళ దగ్గర. भाई बहुत सारे लोग होलसेल में पूछ रहे हैं. हाँ कुछ प्लान है होलसेल में देने का? छोटा मूर्ति प्लान है ना, आके जो भी है हम लोग को दिए गए नंबर्स पे आके बात कर सकते हैं. ఓకే ఈ రోజు నుంచి చూసుకుంటే ఓన్లీ 65 డేస్ ఉందన్న ఫెస్టివల్కి. సో 2 months 5 days. సో మీ ప్లాన్స్ ఎట్లున్నాయి మరి? ఈ కంప్లీట్ కాస్టింగ్ వర్క్ చూసినట్టుగా ఆల్మోస్ట్ రెడీ ఉన్నది మా దగ్గర. 70 to 80% వర్క్ అయిపోయింది మన దగ్గర. ఓకే ఓకే నైస్ నైస్. చిన్న విగ్రహాలు చూసుకుందాం అన్న ఒకసారి. సో చిన్న విగ్రహాలు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 4 hands. यहाँ पर क्या आएगा भैया? ढोल. डोल आएगा. ओके ऑलरेडी आप आर्टिकल देख सकते हैं. एग्जैक्टली.
డోలా. సో ఇక్కడ చిన్న డోల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకైతే విఠల్ మహారాజ్, పండరిపూర్లో అందరికీ తెలుసు కదా విఠలేశ్వర. సో ఆ రూపంలో అయితే ఒక చిన్న విగ్రహం అయితే వస్తుంది ఇక్కడ. ఇదంతా ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. ఇంకొక విగ్రహం ఇక్కడ 4 హ్యాండ్స్ ఇప్పుడు ఇవన్నీ సెట్టింగ్. కూడా ఆర్టికల్స్ వస్తాయి. Okay. దానికి తగ్గట్టుగా డిజైన్స్ ఉన్న యానిమల్స్ ఆర్టికల్స్ అవన్నీ కూడా జాయిన్ అవుతాయి. Okay. మేబీ నెక్స్ట్ ఇంకో 1 వీక్ లో మీరు మళ్ళీ Nice. అన్ని క్లియర్ గా కంప్లీట్ Okay. అయింది చూసొచ్చు. సో చాలా మంది అడుగుతుండే మాకు 6 feet to 8 feet విగ్రహాలు కావాలనేసి. సో మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర speciality చిన్న check విగ్రహాలు ఉన్నాయి. ఓకే. और आप कहाँ से आ रहे भाई? సుల్తాన్ సుల్తాన్ బజార్ సే. ఓకే, నైస్ నైస్. సో ఇంకా ముందుకెళ్దాం ఫ్రెండ్స్. చిన్న విగ్రహాలు అయితే మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అండ్ సేమ్ మన గరుడ మహారాజ్ పైన నాట్యం వేస్తున్న చిన్న ఐడల్ అనమాట. భయా భయా ఏ బప్పా కా హైట్ కిतना रहेगा? 13 feet तक 12 to 13 feet. ఓకే, నైస్. సో దిస్ ఈజ్ యాజ్ పర్ ఆర్డర్. యాజ్ పర్ ఆర్డర్. ఓకే, నైస్ భయ్యా. చలో ఇంకా ముందు పోదాం. తమ్ముడు హాయ్. సో ఈ వీడియో నాకు స్టార్టింగ్ ఇంట్రో వీడియో మా తమ్ముడే తీసిండు అనమాట. సో ఇక్కడ కూడా పెద్ద డమరుకం ఉన్నది. వినాయకుడు కూడా ఒక డిఫరెంట్ పాస్చర్లో ఉన్నాడు అనమాట. సో భయ్యా బతాయ్యా. డమరుకమే కానీ దీని కాన్సెప్ట్ ఏంటిదంటే వినాయకుడు వచ్చేసి డమరుకం కొడతాడు. ఓకే. కింద మూషక్ కూడా కొడతాడు. ఇద్దరు కలిసి ప్లే ఇద్దరు చేస్తున్నారు. కలిసి ప్లే చేసినట్టుగా ఉంటది. నైస్. సో ఇక్కడ డమరుకం ఉంది, కింద మన మూషక్ మహారాజ్, ఇక్కడ బప్ప అండ్ ఒక చేల మనకు విష్ణు చక్రం, ఇక్కడ వచ్చేసి ప్లేయింగ్ స్టిక్. అండ్ ఇక్కడ వినాయకునికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. కాస్టింగ్. సో భయ వచ్చేసి మేస్త్రి అనమాట. సో వర్క్స్ అన్ని చేస్తున్నారు ఇక్కడ. భయ ఏ వాళ్ళ క్యా పొజిషన్ మే హై? మెయిన్ కాంట్రాక్టర్ ఇక్కడ. ఓకే, సుజిత్ భాయ్ ఈజ్ ది మెయిన్ पर्सन हु इज डूइंग ऑल दिस वर्क्स. नाइस. सो भाई ये वाला कौन सा डिजाइन में रहेगा? कस्टमाइजेशन. ఓకే, నైస్. అండ్ లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ 2023లో మనకు చింతామణి, చించుపోక్లికా చింతామణి చాలా ఫేమస్. ముంబై మనకు అక్కడ చూసుకోవచ్చు. మధ్యలో వచ్చేసి మనకు రాముని రూపంలో బప్ప ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి లక్ష్మణుడు, సీతామాత అండ్ మన బజరంగ్ బలి. ముంబైలో ఆగమన్ అంటే చించుపోక్లిచా చింతామణి. సో ఆగమన్ చూడాలంటే తప్పకుండా మీరు ముంబై పోవాలి. అండ్ ముంబైలో కూడా చింతామణి ఆగమన్ బెస్ట్ అనమాట. సో ఇది చాలా ట్రెండింగ్ మోడల్. లాస్ట్ ఇయర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మండల్స్ ఇన్ ముంబై. అండ్ ఇక్కడ ఇంకొక మోడల్ చూసుకుందాం. వెనకాల వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్లో రేణుక ఎల్లమ్మ తల్లి వస్తున్నది. సో కింద వచ్చేసి మనకు లయన్. ఈ డిజైన్లో అయితే ఇక్కడ ఒక విగ్రహం రెడీ చేస్తున్నారు. బాగుందన్న. అండ్ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. సో మ్యాక్సిమం అన్ని విగ్రహాలకు కూడా భయ్య వాళ్ళు 4 హ్యాండ్స్ పెట్టారు. సో భయ్య 4 हाथ लगाने का कारण ఎందుకు 4 హ్యాండ్స్ పెడుతున్నారు? ముంబై మోడల్ కదా, సో అలాంటి డిజైన్స్ 6 హ్యాండ్స్ కూడా ఉంది. కొన్ని ఓకే, స్పెషల్. और एक क्या होता है कुछ 6 हाथ बोल रहे हैं ना, 8 हाथ का भी बन रहा है। ఓకే, 8 హ్యాండ్స్. ఓకే, నైస్ నైస్. సో భయ్యా ఇక్కడ కూడా మనకు పాస్చర్ డిఫరెంట్గా ఉన్నది. అండ్ తొండం కూడా మనకు చుట్టుకొని ఉందన్నమాట. ఇది ఎట్లా యాజ్ పర్ ఫోటోనేనా లేకపోతే మీరేమైనా కొంచెం మీది కస్టమైజేషనా? ఓకే, నైస్ నైస్. వినాయకుని వెనకాల అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. స్వామివారి పంచ అదంతా ఎగ్జాక్ట్లీ ఎట్లుందో అట్లనే చేశారు అనమాట. అండ్ తర్వాత కొంచెం కింది నుంచి పోదాం. ఇక్కడ ఒక డిఫరెంట్ పాస్చర్లో ఉన్నాడు వినాయకుడు. ఒక కాలు పైన పెట్టుకొని హ్యాండ్ మూమెంట్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. అట్లనే ఇక్కడ కూడా 4 హ్యాండ్స్ వన్స్ అగైన్. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట. మనము లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా తేడాలు వచ్చినాయి. విదిన్ 25 days మీరు ఒక 40 విగ్రహాలు అయితే చేశారు. ఓకే, నైస్ నైస్. సో बताइए भैया ये नया डिज़ाइन है? कुल्ला हाथ. ఓకే ఓకే ఓకే. సో బేసిక్లీ ఇది ఏంటంటే ఫస్ట్ మనం క్లే మోడలింగ్ అనమాట. క్లేతో చేసుకుంటారు. क्लेతో చేసుకున్న తర్వాత దాని మీద నుంచి ఫైబర్ కొడతారు అనమాట. సో ये वाला अभी क्ले का है भैया? हाँ, ये क्ले का अभी डाई के लिए रेडी है. आप देख सकते हैं इसको. या कौन? डिटेल्ड वर्क देखिए आप. ఓకే पीछे थंब मार्क्स वगैरह भी देखिए. जैसा नॉर्मल अपना हाथ रहता ना, ఓకే, వెరీ గుడ్. समवॉट लाइक दैट ओनली. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అవుట్పుట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ముంబై में कहाँ से आए भैया काम करने के लिए अपने पास? हमने वैसे चारकोप से आए सर. చార్కోప్. ఓకే. ये वाला ये मॉडल. సో ఇక్కడ ఇంకొక డిజైన్ చూసుకుందాం. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శివుడు ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే 3 పాములు వచ్చినాయి. సో 3 కాదు, యాక్చువల్గా కొంచెం క్యామోఫ్లాజ్ అవుతుంది. 5 పాములు ఉన్నాయి. సో 5 అంటే టోటల్ 10 స్నేక్స్. పెద్ద గదా కూడా ఇచ్చిండు. అండ్ మూషక్ మహారాజ్. ఓకే, నైస్ డిజైన్ భయ్యా. హాయ్ హాయ్, నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. యా. సో ఇక్కడ ఇంకొక డిఫరెంట్ డిజైన్లో వినాయకుడు కాలు మీద కాలేసుకున్నాడు. इसका फोटो है भैया अपने पास? थोड़े हम लोग खुद के कस्टमाइज कर रहे हैं या कस्टमर के कस्टमाइज कर रहे हैं. ఓకే ఓకే. సో ఇంకో డిజైన్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మన వినాయకుడు వచ్చేసి కాలు మీద కాలేసి అయితే కూర్చున్నాడు.
ये वाला एज पर स्केच है भैया या ये हम लोग खुद कस्टमाइज कर रहे हैं. ఓకే సో యువర్ ఇమాజినేషన్ నైస్. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ముందు కూడా ఒక 4-5 విగ్రహాలు ఉన్నాయి. హాయ్ తమ్ముడు, హౌ ఆర్ యూ? రాజ్. హాయ్ హాయ్ నమస్తే. సో తమ్ముని వాళ్ళు అయితే నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు. హాయ్, ఎట్లా మంచిగా అనిపిస్తుందా? ఓకే, ధూళిపేట వాల్సిన అవసరం లేదు. అవునా, థ్యాంక్ యూ బ్రో. सो भैया ये बप्पा का बता सकते हैं डिज़ाइन क्या रहेगा, कैसा है? ये यहाँ पे जो स्टार्टिंग हम लोग ये बना रहे हैं सो सारा कस्टमाइज है हम लोग. ओके ठीक है. जो ऑर्डर से पीछे बन रहा है, ओके. सामने बन रहा है कस्टमाइज है. ओके अगर किसी को कस्टमाइज चाहिए तो वो अलग हम इसमें आपको ऑल्ट्रेशन में आपको बना के दे सकते हैं. ओके. सिटिंग के अंदर ही ఇక్కడ సూండ్ అంటే మన తొండం చూసుకుంటే స్ట్రేట్ ఉందన్నమాట. స్ట్రేట్ తొండం. నెక్స్ట్ తొండం వచ్చేసి మనకు కొంచెం ఇక్కడ కర్లీ ఉన్నది. ఒక 1 రౌండ్ అయితే వేసిండు. ఈ డిజైన్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ డిజైన్ వచ్చేసి అగైన్ మహారాజా పోజ్లో బ్యాక్ డ్రాప్ అయితే సింపుల్గా ఉంది. కావాలంటే అన్న చెప్పినట్టు ఇక్కడ కూడా మన పండల పేరు అయితే రాసుకోవచ్చు. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఐ థింక్ దిస్ వాజ్ ద సెకండ్ ఐడల్. సో ఇది కూడా చాలా ట్రెండ్ అయింది 2022లో. వెనకాల మీరు కలశాలు చూసుకుంటున్నారు కదా, సో ఇదే కాన్సెప్ట్లో అయితే వస్తుంది అనమాట. పైన మనకు లక్ష్మీదేవి. ఓకే. और सुनील भाई और कुछ बड़े मूर्तियां हैं इसके अलावा? सामने है. ఓకే, సో ఇది మిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఒక్కసారి అయితే అక్కడ పోదాం. ఇది కంప్లీట్లీ బ్యాలెన్సింగ్ వర్క్ అంట. అండ్ చిన్న విగ్రహాలు అని చెప్పినాను కదా, ఈ చిన్న విగ్రహాలు కూడా మీకు కావాలంటే ఇక్కడికి రావచ్చు. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో సిట్టింగ్ పాస్చర్లో ఒక బ్యాలెన్సింగ్ డిజైన్ అనమాట. అండ్ ఫేస్ కూడా కొంచెం స్మైలింగ్ ఫేస్ అయితే వచ్చింది. ఈ తొండము ఎన్ని రకాలు ఉన్నాయన్న మన దగ్గర? नियर अबाउट कितने हैं? हर मूर्ति का आपको सूंड चेंज रहेगा, सेम नहीं रहेगा. ओके. बोले तो कस्टमाइज में कर रहे हैं जब आपको हर चीज अलग दिखना है ना. ओके. हर मूर्ति कंपैरिजन में नहीं आएगा. हर सिंगल मूर्ति रहेगा. ओके ओके. सो टोटल अपने पास कितने फेसेस है भैया? फेसेस वो आप जो मूर्ति देख रहे हैं हर चीज हर मॉडल अलग अलग है. ओके. जो आप बोल रहे हैं उसे हर मूर्ति का फेस अलग है. ओके ठीक है. जैसे सूंड रहेगा तो सारा मॉडल हर एक का मॉडल अलग है, सेम नहीं रहेगा. तो अभी और कुछ लेने का प्लान से स्केचेस ఏమన్నా తీసుకో? हम लोग ये 10-15 दिन तक बोले तो अब आराम से लेंगे. ఓకే. సో నెక్స్ట్ 10-15 డేస్ వరకు కూడా మీకు యాజ్ పర్ ఆర్డర్ యాజ్ పర్ స్కెచ్ కావాలంటే అన్న వాళ్ళు చేసేస్తుంటున్నారు. बैक ड्रॉप्स का क्या प्लान है भैया? आर्टिस्ट आए थे मुंबई से, ओके मोस्ट प्रॉब्ली विद इन 2-3 डेज वो भी हम स्केच वगैरह सब निकालेंगे, ओके तो आपको 10-12 दिन में वो भी अवेलेबल मिल जाएगा. ओके. और भैया सब लोग प्राइजेस के बारे में पूछ रहे, तो अपने पास प्राइजेस का कैसे रहेगा? देखिए एक चीज बता रहा हूँ, अभी फोन पे जितना भी बताएंगे आपको समझ में नहीं आएगा. जैसा मूर्ति अगर सामने देखोगे तो आपको भी प्राइस का डिफरेंस मालूम पड़ेगा, काम कैसा है मालूम पड़ेगा. जब तक आप देखे नहीं Exactly. तो प्राइस बोल के फायदा नहीं फोन पे भी. ओके ओके आप सामने आओगे तो क्या हाइट है, क्या काम चल रहा है आपको भी पता चलेगा. ओके थोड़ा सा आपको एक चीज है, कोई भी देख रहा है कस्टमर को बोल रहा हूँ, प्राइस आप फोन पे जस्ट मत करिए. एक बार आइए साइट पे देखिए, आपको पता चलेगा. ओके प्राइस देना नहीं देना अलग है. पहले आप देखेंगे तो मूर्ति का कैसा काम चल रहा है, क्या है आपको भी पता चलेगा. सामने देखे तो आपको समझ में आएगा कितना काम है. ఓకే. और पेंटिंग ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది? पेंटिंग आपको हार्डली 15-20 तारीख के बाद चालू हो जाएगा. ఓకే. నెక్స్ట్ 2 వీక్స్. ఓకే. సో షాలుబాయ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడనే ఉంటాడు వర్క్షాప్లో. సో షాలుబాయ్ ఏం చెప్దాం అనుకుంటారు మన బప్పా లవర్స్కి? పీసెస్ అయితే మనం ఎవ్రీ టైం కన్నా ఈసారి 1 స్టెప్ హైయర్ లో ఉన్నాము. ఓకే. మోడల్స్ వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో చేస్తున్నాము. Okay. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మన ఓన్ డిజైన్స్ పెడుతున్నాము. అపార్ట్ ఫ్రమ్ ద ఫోటోస్ మనం ఏదైతే మార్కెట్ లో ఉంటుందో ఓకే. అవి కాకుండా సెపరేట్ ఉన్నాయి మన దగ్గర. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అది డిఫరెంట్ ఉంటుంది. మార్కెట్ లో ఎక్కడ దొరికిన పీస్ మన దగ్గర ఉన్నది. ఓకే. ఇంకోటి వచ్చేసి భయ వాళ్ళు కూడా చాలా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తారు అనమాట. సో మీరు షెడ్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్లీ టిన్ షెడ్. సో చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు भाई और सुनील भाई और कुछ बोलना चाहते हैं? बढ़िया मॉडल है, एक बार आप आके साइट पे देखिए. फोन पे पूछने से आपको समझ में नहीं आएगा. ओके. ये एक मेरा रिक्वेस्ट है कस्टमर्स को, आप आके देखिए, आपको खुद पता चल जाएगा काम कैसा है. ओके वो देखिए आप. ठीक है भैया. అని भाई మీరు చెప్పాలి. ఇప్పుడే సునీల్ చెప్పినట్టే షెడ్కి వచ్చి చూస్తే ప్రతి డీటెయిలింగ్ ఆర్ట్ వర్క్ ఏముంది మన దగ్గర, స్కెచెస్ ఎలా ఉందో, ఆర్టికల్స్ ఏం వస్తుందో, ఎలా వర్క్ జరుగుతుందో చూస్తేనే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అయితే ఒకసారి వచ్చిన వాళ్ళు 100% తీసుకోబోతారని గ్యారంటీ మాది ఉంది. అవునన్నా. థ్యాంక్ యూ భయ్యా. ఆల్ ది వెరీ బెస్ట్. అనదర్ 65 days టు గో ఫర్ వినాయక చతుర్థి. మీ అందరు కూడా థ్యాంక్స్ అలాట్. అందరూ ఒకసారి జబలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళ మూర్తి. సో ఇది ఫ్రెండ్స్ మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం ఒక 2 weeks తర్వాత వద్దాం.
ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ అవుట్పుట్ కూడా మనం చూడడానికి ఇంకా టైం పడుతుంది. అప్పుడు మళ్ళీ వచ్చి నేను ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ బప్పా మేకింగ్ వ్లాగ్స్ ఆఫ్ 2024. अंकल जी फिर मिलेंगे. थैंक यू. So thank you friends once again. जय श्री गणेश, जय श्री राम, जय हिंद.